రష్యా యుక్రెయిన్ యుద్ధంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆగస్టు 27, 28 తేదీల్లో రష్యా యుక్రెయిన్ పై రెండో అతిపెద్ద వైమానిక దాడులను నిర్వహించింది. 629 డ్రోన్లు, మిసైళ్లతో కీవ్ తో సహా అనేక నగరాలను లక్ష్యంగా చేసుకుని భీకర దాడి చేసింది. ఈ దాడిలో కీవ్ లో 23 మంది మరణించగా వీరిలో చిన్నారులు కూడా ఉన్నారు. అదే టైంలో బ్లాక్ సీ సంఘర్షణలో రష్యా తన తొలి విజయవంతమైన నావల్ డ్రోన్ దాడితో యుక్రెయిన్ కు చెందిన సింపెరోపోల్ రెకన్సైన్సెస్ షిప్ ని మునిగిపోయేలా చేసింది. ఈ దాడిలో 2 సిబ్బంది మృతి చెందగా పలువురు గల్లంతయ్యారు. ఓవైపు శాంతి చర్చలకు సిద్ధమంటూనే రష్యా ఉక్రెయిన్లో భీకర దాడులు చేసుకుంటున్నాయి. ఆగస్టు 27, 28 తేదీల్లో రష్యా ఉక్రెయిన్పై 598 డ్రోన్లు, 31 మిసైళ్లతో దాడి చేసింది. ఇందులో షాహిద్ డ్రోన్లు, డికాయ్ డ్రోన్లు, KH-47 కింజల్ బాలిస్టిక్ మిసైళ్లు, ఇస్కాండర్ ఎంతో పాటు KH-101 క్రూయిజ్ మిసైళ్లు ఉన్నాయి. 2022లో ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రారంభించిన తర్వాత చేపట్టిన రెండో అతిపెద్ద దాడి అని విశ్లేషకులు చెబుతున్నారు. కీవ్లో డార్మెట్స్కీ జిల్లాలో ఒక 5 అంతస్తుల రెసిడెన్షియల్ బిల్డింగ్ పూర్తిగా ధ్వంసమైంది. ఈ దాడిలో 22 మంది మరణించగా వీరిలో 4 చిన్నారులున్నారు. షెవెన్చుకీవ్స్ జిల్లాలో మరో వ్యక్తి మృతి చెందాడు. అయితే ఇక్కడ EU డెలిగేషన్, బ్రిటిష్ కౌన్సిల్ భవనాలు దాడి ధాటికి తీవ్రంగా దెబ్బతిన్నాయి. మొత్తం 63 మంది గాయపడగా 500 మంది రెస్క్యూ వర్కర్లు శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించారు. ఇక ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ 563 డ్రోన్లు, 26 మిసైళ్లను కూల్చివేసినట్లు ప్రకటించింది. కానీ దాడి తీవ్రత వల్ల నగరంలో 33 ప్రదేశాలు దెబ్బతిన్నాయని పేర్కొంది. ఈ దాడి అమెరికా నేతృత్వంలోని శాంతి చర్చలు విఫలమైన కొద్ది వారాల తర్వాత జరిగింది. ఇక ఆగస్టు 28నే రష్యా డాన్యూబ్ రివర్ డెల్టాలో తన తొలి విజయవంతమైన నావల్ డ్రోన్తో దాడి చేసింది. రష్యా తొలిసారిగా ఈ నావల్ డ్రోన్తో దాడి చేయగా ఉక్రెయిన్కు చెందిన సింఫెరోపోల్ రెకనైసెన్స్ షిప్ మునిగిపోయింది. ఈ షిప్ 2014 తర్వాత ఉక్రెయిన్ నేవీలో చేరిన అతిపెద్ద నౌక. ఇది రేడియో ఎలక్ట్రానిక్ రాడార్ రెకనైసెన్స్ కోసం రూపొందించబడింది. ఈ దాడి హై స్పీడ్ అన్క్రూడ్ సర్ఫేస్ వెహికల్ ద్వారా జరిగిందని, ఈ దాడి తర్వాత షిప్ పూర్తిగా మునిగిపోయిందని రష్యన్ డిఫెన్స్ మినిస్ట్రీ పేర్కొంది. అయితే ఉక్రెయిన్ నేవీ స్పోక్స్ పర్సన్ డిమిట్రో ప్లెటెన్చుక్ ఈ దాడిని ధృవీకరించిన షిప్ మునిగిపోయిందనే వాదనను మాత్రం ఖండించారు. ఈ షిప్ లో చాలా మంది సిబ్బంది సురక్షితంగానే ఉన్నారని, గల్లంతైన వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. అయితే సిబ్బందిలో ఒకరు మరణించారని, పలువురికి గాయాలయ్యాయన్నారు. అయితే తాజాగా మరొకరు మరణించడంతో ఈ దాడిలో మృతుల సంఖ్య 2కు చేరింది. ఇప్పటికే ఉక్రెయిన్ నావల్ ఫ్లీట్ చాలా పరిమితంగా ఉంది. ఇప్పుడు సింఫెరోపోల్ షిప్ మునిగిపోవడంతో ఉక్రెయిన్ నేవీకి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ప్రస్తుతం రష్యా తన నావల్ డ్రోన్ సామర్థ్యాలను అభివృద్ధి చేసుకుంటుంది. రష్యా చేపట్టిన డ్రోన్ దాడితో బ్లాక్ సీలో యుద్ధ యంత్రాంగం పూర్తిగా మారిపోయింది. బ్లాక్ సీ యుద్ధంలో డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఉక్రెయిన్ తన పరిమితి నావల్ ఫ్లీట్తో 2022 నుంచి రష్యన్ బ్లాక్ సీ ఫ్లీట్పై USVలతో విజయవంతమైన దాడులు చేస్తుంది. మాస్కియా, సెర్గీ కోటోవ్, ఒలెన్గోర్స్కీ గోర్న్యాక్ షిప్లను దెబ్బతీసింది. ఉక్రెయిన్కు చెందిన మాగురా V5 USVలు స్టార్లింగ్ శాటిలైట్ కమ్యూనికేషన్తో 500 మైళ్ల రేంజ్తో ఆపరేట్ చేస్తున్నాయి. దీనికి ప్రతిగా రష్యా ఇప్పుడు కట్రాన్ USVలను అభివృద్ధి చేస్తోంది. ఇవి FPV డ్రోన్లను లాంచ్ చేయగలవు లేదా మెషిన్ గన్తో ఉంటాయి. కీవ్పై ఏరియల్ దాడిలో రష్యా ఉపయోగించిన 598 డ్రోన్లలో షాహిద్ డ్రోన్లు, డికాయ్లు ఉన్నాయి. ఇవి ఉక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ ను అధిగమించేందుకు రూపొందించబడ్డాయి. బ్లాక్ సీలో ఆధిపత్యం కోసం రష్యా నావల్ డ్రోన్లను ఉపయోగిస్తోంది. అయితే ఈ డ్రోన్లు ఉక్రెయిన్కు చెందిన స్టార్లింక్ ఆధారిత USVలతో పోలిస్తే పరిమిత రేంజ్లోనే ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో ఆగస్టు 15న పుతిన్ అలస్కాలో భేటీ అయ్యారు. ఈ భేటీలో ట్రంప్ యుద్ధాన్ని ఆపాలంటూ ఒత్తిడి తీసుకొచ్చారు. అయినప్పటికీ ట్రంప్ హెచ్చరికలను పట్టించుకోకుండా ఈ భారీ దాడిని చేపట్టింది. ఈ దాడితో శాంతి చర్చలు విఫలమైనట్లు కనిపిస్తోంది. ఈ దాడితో రష్యా శాంతి చర్చలను ఎగతాళి చేస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. రష్యాపై కఠిన ఆంక్షలు విధించాలని జెలెన్స్కీ ప్రపంచ దేశాల్ని కోరారు. ఇక EU బ్రిటిష్ కౌన్సిల్ భవనాలు దెబ్బతినడంతో EU డిప్లొమాట్ కాజా కలాస్, బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్ రష్యన్ రాయబారులకు సమన్లు జారీ చేశారు.